సీఎం రేవంత్ రెడ్డి గౌడ్స్ కోసం, గౌడ సోదరుల కోసం చెట్లు ఎక్కడానికి అవసరమైనటువంటి ఒక ఎక్విప్మెంట్ను కాటమయ్య రక్ష అనే పేరుతో ఆ పథకాన్ని అమలు చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలోని లష్కర్గూడ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి సంబంధించిన గిఫ్ట్ ఏదైతే ఈ కాటమయ్య రక్ష పథకము లేదా కిట్ ఉందో ఆ కిట్టును గౌడ సోదరులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడ సోదరులందరినీ ప్రభుత్వం వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కిట్లు పంచుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శన చేసే అనాలసిస్టులందరూ తన అభిప్రాయాలను చెప్పడం జరుగుతుంది. నిజానికి ఈ కిట్ల వినియోగం వల్ల ముందు భవిష్యత్తులో సాధారణ పబ్లిక్కు వినియోగిస్తున్న గౌడ సోదరులందరికీ అర్థమవుతుంది. 100% కాటమయ్య రక్ష అనే కిట్టుల వల్ల ఎటువంటి ప్రయోజనం గౌడ సోదరులకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు ఈ కిట్ల పేరిట ఈ అనవసరమైన ఈ బెల్టులు తాయితుల్లాగా ఇచ్చే బదులు మంచి స్టాండ్ ఏదైతే ఇప్పుడు మన ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడానికి, లిఫ్ట్ చేయడానికి హైటెక్ షూస్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అట్లాంటివి ప్రొవైడ్ చేయడం వల్ల గౌడ సోదరులు మరింత సేఫ్టీగా తాటి చెట్టు ఎక్కి సులభతరంగా కళ్ళు తీసి ఆ కళ్ళుని ప్రజలకు అమృత పానీయాన్ని అందజేయగలరు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న అన్ని వస్తువులలో, అన్ని మత్తు పానీయాలలో ఏదైనా ఆరోగ్యవంతమైన మత్తు పానీయం ఉంది అని అంటే అది గౌడ సోదరులు ఇచ్చే అమృతమైన ఆ తాటి కళ్ళు లేదా ఈత కళ్ళు, ఆ కళ్ళు అనే అమృత పానీయం తప్ప మిగతా అన్నీ కూడా విషం నింపి వాళ్ళు మనకిస్తున్నందుకు క్యాన్సర్కు, రకరకాల రోగాలకు, ఊపిరితిత్తులు ఖరాబు చేయడానికి కారకులవుతున్నాయి. ఆఖరికి మూత్రపిండాలలో చేరి శుద్ధరాళ్ళు కూడా తయారవుతున్నాయి ఈ మందుల వల్ల. ఈ రోగాలు మిగతా మందులన్నీ తెస్తే ఈ కళ్ళు మాత్రం రోగాలన్నింటినీ బయటికి పంపిస్తుంది. కళ్ళులో ఉన్న గొప్పతనం అది. గౌడ సోదరుల కోసం కాటమయ్య రక్షలో భాగంగా మరింత బెటర్ ఎక్విప్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది.